పోలవరం ప్రాజెక్టులో మూడవ రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం కొనసాగుతుంది. రాయి, మట్టి శాంపిల్స్ను విదేశీ నిపుణుల బృందం పరిశీలిస్తుంది. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంల వద్ద నుండి తెచ్చిన రాక్, సాయిల్ శాంపిల్స్ను అధికారులు సేకరించారు. నిన్న మొన్న 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులో పరిశీలించి శాంపిల్స్ను సేకరించారు. కాసేపట్లో ప్రాజెక్టు కార్యాలయంలో అమెరికా, కెనడాకు చెందిన నిపుణులు సమీక్షలో పాల్గొననున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘ నిపుణులు, CSMRS సమీక్షకు హాజరు కానున్నారు. అనంతరం నైపుణ్య ఏజెన్సీలు నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనుంది. బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్ బీపాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన సిఎస్ హెంచ్బెర్గర్, రిచర్డ్ డెన్నిలీలు ఉన్నారు. Profile, right? Requisite thin. Profile, right? Requisite thin. పోలవరం ప్రాజెక్టులో మూడవ రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన కొనసాగుతుంది. రాయి, మట్టి శాంపిల్స్ను విదేశీ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యాంల వద్ద నుంచి తెచ్చిన రాక్, సాయిల్ శాంపిల్స్ను అధికారులు సేకరించారు. పోలవరం ప్రాజెక్టులో మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. భార్గవ్, ప్రాజెక్టులో మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రతి నిర్మాణ ప్రాంతంలో కూడా పరిశీలించినటువంటి నిపుణులు ఈ రోజు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి రాయి, మట్టి శాంపిల్స్ ను, అలాగే గతంలో కూడా పర్యటించిన కొంతమంది నిపుణులు సేకరించినటువంటి రాయి, మట్టి శాంపిల్స్ ను కూడా ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైతే సీపేజ్ ఏర్పడినటువంటి ప్రాంతాల్లో నీటిని పంపి తీసుకొచ్చినటువంటి మట్టిని, అలాగే రాయిని కూడా వారు తీసుకొచ్చి ప్రస్తుతం పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులో హిల్వే ప్రాంతంలోనే వారు ఉదయం నుంచి కూడా ఉండి ఈ శాంపిల్స్ అన్నిటికి సంబంధించి టెస్టులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే ప్రాజెక్టు కార్యాలయంలో కూడా వీరు సమీక్ష కూడా చేయబోతున్నారు. ఈ సమీక్షకు ఇరిగేషన్ అధికారులు కానీ, ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు వారు పరిశీలించినటువంటి అన్ని అంశాలను కూడా వారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీదుగా కూడా తీసుకువెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రామానాయుడు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు వారు సేకరించినటువంటి వాటికి సంబంధించి అధ్యయన నివేదికను కూడా తెలుసుకునేందుకు కూడా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు రామానాయుడు పోలవరం ప్రాజెక్టు నుంచి మీడియా ముఖంగా కూడా మాట్లాడతారంటూ ఇప్పుడే పోలవరం ప్రాజెక్టు అధికారులు కూడా తెలియజేయడం అయితే జరిగింది. దీంతో అధికారులు ఏదైతే వారి నివేదిక సిద్ధం చేశారో అంతర్జాతీయ నిపుణులు, కెనడా, అమెరికా నుంచి వచ్చిన వారి బృందం, ఆ నివేదికను రామానాయుడు ప్రస్తుతం ప్రాథమిక నివేదికను బయట పెడతారంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించాలంటూ కూడా గతం నుంచి వాదన వినిపిస్తూ వచ్చింది. ఈ తరుణంలోనే ఆ పరీక్షలన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో ఆ డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆ అధ్యయన నివేదిక ఆ నిపుణుల నుంచి కూడా స్పష్టమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం వాటి మరమ్మతులు చేసి దానిపై ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ECRF డ్యామ్ నిర్మాణం చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక నివేదిక వారు సిద్ధం చేసినట్లయితే మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లు అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వారు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మూడో రోజు పర్యటన ఇంకా కొనసాగుతుంది. రేపు కూడా గుత్తేదారు సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు చేస్తున్నటువంటి సంస్థలు వారితో కూడా పూర్తిగా కూడా భేటీ అయ్యి వారి ప్రస్తుత పురోగతిని తెలుసుకొని ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులకు సంబంధించి ఆ తర్వాత ఫైనల్ నివేదికను కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్లి 4వ తేదీ ఆ కేంద్ర జలశక్తి శాఖ కూడా ఇస్తారు. అలాగే ప్రతి నెల కూడా 10 రోజుల పాటు ఇక్కడికి వచ్చి నిపుణులు సలహాలు ఇస్తారు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో మరి కాసేపట్లో వారేం చెప్తారంటూ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎగువ నుంచి మరోవైపు గోదావరి వరద జలాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 26 మీటర్లకు పైగా దాటడంతో, క్లస్టర్ స్థాయి దాటడంతో పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు విడుదల ఎగువ నుంచి అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో మరి ఎగబాగితే డయాఫ్రమ్ వాల్ మరోసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి కూడా ఈ రోజు వేగవంతం చేసేందుకు ఒక ఆదేశాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.